ఒకటి గవర్నమెంట్లు అయితే కనుక గుర్తించాయి ఎంఎస్ఎంఈ డెవలప్ కాకుండా మన ఎకనామిక్ గ్రోత్ అనేది మన సాధ్యం కాదని చెప్పనేది డిక్లేర్డ్ అందులో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ సమ్ అదర్ పాలసీస్ కానీ అప్ టు 45% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని వీళ్ళు అనౌన్స్ చేశారు స్టేట్ గవర్నమెంట్స్. అంటే అది చిన్న విషయం కాదు. అనౌన్స్ చేసినప్పుడు ప్రయర్గా ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టినప్పుడు వెంకటరావు ఉన్నారు, మేమున్నాం, ఇంకా ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నారు, రాహుల్ గారు లాంటి ఇమినెంట్ పర్సనాలిటీస్ కూడా అక్కడికి వచ్చాయి. డిక్లేర్ చేసినప్పుడు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి మేము ఒకటి అన్నాం, 45% మీరు అనౌన్స్ చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పాం. ఎస్, అది గవర్నమెంట్కి అర్థమైంది, మినిస్టర్ గారికి అర్థమైంది, యువరాజ్ గారు సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆయనకి అర్థమైంది. అయినా మేము అవన్నీ ఆలోచించి మేము అనౌన్స్ చేస్తామని చెప్పన్నారు. ఇక రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఇనిషియేషన్ అనేది అసలు వాళ్ళలో ఎక్కడా లేనంతగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సిఆర్ బడ్జెట్ అలొకేషన్ అనేది ఆల్రెడీ ఉంది అందులో. అంటే మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనేది అందులో చాలా చాలా కీ రోల్ పోషిస్తుంది. 70% ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ రోల్ 70% ఉంటుంది. ఆ 70%ని ఈ ఇనిషియేటివ్లో ఎట్లా మార్చాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్. అంటే లైక్ ఈ బస్సెస్ మనకి ఏపీఎస్ఆర్టీసీకి బస్సెస్ వస్తున్నాయి. బస్సెస్ వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బస్సెస్ అమ్ముతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి, కానీ సబ్సిడరీగా 1 CR బస్సులో 35 lakhs వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్కి. ఇన్నోవేటివ్ పాలసీస్ ద్వారా మనల్ని ఎంకరేజ్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. వాటిని యూటిలైజ్ చేసుకుంటూ మన ఎంటర్ప్రీనర్గా లేకపోతే ఇండస్ట్రియలిస్ట్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియలిస్ట్గా వీళ్ళందరూ కూడా మనం కనుక ఈ పాలసీస్ని ఈ స్కీమ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక వాళ్ళు స్టేబుల్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే స్టేబుల్ అయ్యారో ఇండస్ట్రియలిస్ట్లో ఉన్నారో వాళ్ళ టెక్నాలజీ అప్గ్రేషన్కి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ని అనేది మనం యూటిలైజ్ చేసుకోగలిగితే కనుక బెటర్గా మనం సర్వ్ చేయగలుగుతాం ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి. ఇదొకటి. తర్వాత ఈ ఏపీఐఐసి సమ్ ఈ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, డిస్ప్లే చేశారు. చాలా మంచి పాలసీతో ముందుకు వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వెంచర్స్ వేసినట్టుగా ఈ కమర్షియల్ వెంచర్స్ వేసినట్టుగా ఇండస్ట్రియల్ వెంచర్స్ కూడా వస్తున్నాయి త్వరలోనే. ఆల్రెడీ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఆ బిడ్డింగ్ ప్రాసెస్ ఓకే అయితే కనుక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ వస్తాయి మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ని ఎంతవరకు మనం బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి నేను చెప్పేది ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయించగలుగుతాం అనే దగ్గర విన్ విన్ సొల్యూషన్లో బ్యాంకర్స్ ముందుకు రావాల్సి ఉంటుంది, ఇటు ఎంటర్ప్రీనర్ ముందుకు రావాల్సి ఉంటుంది. హైబ్రిడ్ మోడ్ అనేది ఒక ఇది కొత్తదేం కాదు, కానీ అది బాగా ప్రమోట్ కాబడుతుంది. అంటే టోటల్గా CGTMSE చేయమన్నా బ్యాంకర్ రెడీగా ఉండరు, దానికి ఫిట్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్లనే టోటల్గా ఎంటర్ప్రీనర్ని మీరు మార్ట్గేజ్ తీసుకురా కొలెటరల్ ప్రాపర్టీ మార్ట్గేజ్ చేయన్నా ఎంటర్ప్రీనర్ రెడీగా లేరు, ఎందుకంటే ప్రాఫిట్ తక్కువ ఉండొచ్చు అవి. కాబట్టి విన్ విన్ సొల్యూషన్లో హైబ్రిడ్ మోడ్ అనేది ఇప్పుడు FSME ఇండియా మేము ఎక్కువ దీన్ని ప్రమోట్ చేస్తున్నాం హైబ్రిడ్ మోడ్లో. అంటే కొంత 1 CR ప్రాజెక్ట్లోను 1 CRకి కొలెటరల్ సాధ్యం కాదు, 50 lakh కొలెటరల్ ఇస్తారు ఎంటర్ప్రీనర్, 50 lakh CGTMSలో చేయండి. అట్లా హైబ్రిడ్ మోడ్లో అనే దాన్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఇటు వయా మీడియాగా ఎక్కువ మనం సర్వ్ చేయడానికి సాధ్యం అవుతుంది ఎంటర్ప్రీనర్స్కి. వీటికి తోడు కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ని కేవలం ఒక అసోసియేషన్ ఇంకొకళ్ళు మాత్రమే ఇదని కాదు, అన్ని వైపుల నుంచి ఇటు అఫీషియల్స్ నుంచి ఇటు అసోసియేషన్స్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా మనం మీట్ అవ్వాల్సిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అవి మేము స్టేట్ లెవెల్లో మేము వేరియస్ బాడీస్లో మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రజెంట్ చేసినంత ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవే కాదు ఈ సెక్టర్ అనేది, అది మటుకు అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే 45% అనౌన్స్ చేసినప్పుడు మేము ఒకటే కోచింగ్ చేస్తాం. మళ్ళీ తర్వాత ఒక 6 months తర్వాత హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టారు అసోసియేషన్స్తో. పెట్టినప్పుడు ఏంటి మనం ఇంత మనం అనౌన్స్ చేస్తాం, ఎందుకు ప్రమోట్ కాకలా, ఎక్కడ మిస్ అవుతున్నాం అని చెప్పంటే మేము ఒకటే చెప్పాం, మీరు అనౌన్స్ చేసిన దానికి క్రెడిబిలిటీ ఆలోచిస్తున్నారు ఎంటర్ప్రీనర్స్. ఏంటి క్రెడిబిలిటీ అంటే? క్రెడిబిలిటీ ఏంటంటే ఎట్లా క్రెడిబిలిటీ అంటే దేనికి సంబంధించిందని చెప్పి అడిగారు. మనం లాస్ట్ 3 yearsగా ఒక సింగిల్ రూపీ సబ్సిడీ మనం
అంటే ఒడిస్సాని మనం ఒకప్పుడు ఒడిస్సా పీపుల్ ఇక్కడికి వస్తే మనం ఎలా చూస్తాం చెప్పండి? ఎక్కడైనా రిమోట్ ఏరియాలో లేబర్ ఎవరంటే బీహార్, ఒడిస్సా, జార్ఖండ్ సంథింగ్ లైక్ దట్. భవిష్యత్తులో వాళ్ళు ఎవరు ఇటువైపు రారు, మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు చీప్ లేబర్ మనం తెచ్చుకుంటున్నాం, భవిష్యత్తులో అది కూడా కాస్ట్ అవుతుంది. ఎందుకంటే 3 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఎంఓఈ జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ల్యాండ్ ఏపీఐసి SLSCలో ఉన్నాను మేడం. ల్యాండ్ దగ్గర అక్కడ కూడా డిస్కషన్ జరిగినప్పుడు ఎండి గారితో కూడా ఇదే చెప్పాం మేము, అభిషేక్ కిషోర్ గారితో. ఎందుకని 40,000 ల్యాండ్ బ్యాంక్ ఉంది మనకి, వేకెంట్ ల్యాండ్ బ్యాంకు. ఫర్దర్గా ఇంకో 40, 50, 60 ఇలాగ థౌజండ్స్ మనం అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకని ఆక్యుపెన్సీ రేషియో తక్కువ ఎందుకు ఉంది సార్ అని చెప్పని మేము మాట్లాడితే డిస్కషన్ ఓపెన్ డిస్కషన్. ఎందుకంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఈ రోజున స్టేట్లో వింటున్నారు, ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారు ఐఏఎస్లు కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా. ఇది చెప్తే అదే అడిగారు. ఎందుకంటే మనం కమర్షియల్ బయట అదే మన ఏపీఐసి పక్కన ల్యాండ్ రేట్ అంత ఉండదు. అంటే ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఉంది, నేను దాన్ని కోచింగ్ చేయట్లా. కానీ ఎప్పుడైతే ల్యాండ్ దగ్గరే ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అయిపోతుందో ఫర్దర్గా అతను ఈ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఛార్జింగ్ కావట్లా. అందుకే ఈఓటీలు వెళ్తున్నాయి. ఈఓటీలు కూడా మళ్ళీ మా SLSC ముందు పెడుతున్నారు. మొన్న మేడం రచన గారు కూడా అవి పెట్టారు, డిస్కషన్స్ అయినాయి. ఈఓటీకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఎందుకంటే స్ట్రక్ అయిపోయాడు ఇతను ల్యాండ్లోనే. మీరు బిల్డింగ్ కట్టదలుచుకున్నప్పుడు మీ స్తోమతకు మించి మీరు ల్యాండ్ కొన్న తర్వాత మీరు బిల్డింగ్ ఎట్లా కడతారు? మీరు అందులో సాధ్యం కాదు. సేమ్ ఇదే చెప్పాము. అక్కడ మన డెవలప్ కావాలంటే కనుక మనకు బోల్డంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీరు ఇవ్వండి. ఎప్పుడు తీసుకుంటారు? వన్స్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్లోకి వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ల్యాండ్ కాస్ట్ రికవర్ చేయండి అని చెప్తున్నాము. అంటే మనం గవర్నమెంట్ ఎట్లయితే బ్యాక్ అండ్ సబ్సిడీ ఇస్తుందో, బ్యాక్ అండ్ సబ్సిడీ అంటే ముందు మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, తర్వాత 35%, 45% తర్వాత ఎప్పుడుకో గవర్నమెంట్ ఇస్తుంది, బ్యాక్ అండ్ సబ్సిడీ అంటారు దీన్ని. అట్లనే బ్యాక్ అండ్ రికవరీ పెట్టుకోండి మీరు. ముందు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ మటుకు అక్కడ స్టక్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే వన్స్ ఇండస్ట్రీ పెడితే రెవెన్యూ జనరేషన్ అవుతుంది, జిఎస్టీ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, వీటి ద్వారా గవర్నమెంట్ మేజర్ ప్రాజెక్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జరగాలంటే రెవెన్యూ సర్క్యులేషన్ జనరేషన్ జరగాలంటే కనుక ముందు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ల్యాండ్ ఇవ్వండి అని చెప్తున్నాం. అది ఎలా కొన్ని ఇష్యూస్ మేము ఆర్గనైజేషన్గా మేము చేస్తున్నాం. అట్లనే ఎంటర్ప్రీనర్స్ కూడా మేము ఏం సర్వీసెస్ చేస్తాం అనేది కూడా మీకు ఆల్రెడీ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి మీకు ఏ ఇష్యూలైనా కానీ ఇటు ఇండస్ట్రీస్, ల్యాండ్, ఏపీఐసి, లేకపోతే జిఎస్టీ రిటర్న్స్ సంబంధించి FSME ఇండియా జిఎస్టీ స్టేట్ జిఎస్టీ కౌన్సిల్ మెంబర్. ఎనీ జిఎస్టీ ఇష్యూస్ అక్కడ మేము ప్లేస్ చేస్తున్నాం. అహ్మద్ బాబు గారు ప్రజెంట్ చీఫ్ కమిషనరు, సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, ఏదవుతుంది. ఈ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు డైరెక్ట్గా అంబుడ్స్మెన్కి కంప్లైంట్స్ అనేది ఉండేది. ఇప్పుడు అంబుడ్స్మెన్ బిఫోర్ సేమ్ బ్యాంక్ అనేదే మళ్ళీ దాన్ని స్ట్రక్చర్ చేశారు. ఆర్బీఐకి సంబంధించిన ఆర్బీఐ స్టేట్ కౌన్సిల్లో కూడా FSME ఇండియా రిప్రజెంటేటివ్, అందులో కూడా ఎమినెంట్ బాడీస్లో అందులో అన్నింటిలో ఉన్నాం. ఇది చెప్పుకోవడానికి అయితే అనవసరం, ఎవరికైనా ఉపయోగపడితేనే ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. కాబట్టి ఇక్కడ నేను ఒకటి ప్రపోజ్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ రచన మేడంతోనూ వాళ్ళతో కూడా నేను మాట్లాడి కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏపీఐసిలో ల్యాండ్ అలాటీస్ ఉన్నారు, అలాట్మెంట్ చేయబడిన వాళ్ళు యాక్చువల్స్ వాళ్ళతో, అట్లనే బ్యాంకింగ్, అట్లనే ICA ఇట్లా కూర్చుని మీరు ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, మీ ఫైనాన్స్ పరిస్థితి ఏంటి, అలాగే GM ఇండస్ట్రీస్, నాబార్డు, DDM, నాబార్డు, వీళ్ళందరూ కూర్చుని ల్యాండ్ అలాట్మెంట్ కాబడింది కాబట్టి మనం దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇండస్ట్రీకి. బ్యాంకర్స్, ఈ ప్రాజెక్ట్ బ్యాంకర్స్ ముందుకు ఎవరెవరు వస్తున్నారు ముందుకు రండి అంటే, లైక్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లేదు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏవైతే లాస్ట్లో ఇవి జరుగుతాయి కదా ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, అట్లనే ల్యాండ్ హోల్డర్ అక్కడ ఉన్నాడు, ఇండస్ట్రీ పెట్టడం రెడీగా ల్యాండ్ హోల్డర్ ఉన్నాడు, బ్యాంక్స్ రండి, అసోసియేషన్గా మేము వీటన్నిటిని చేయడానికి లింకప్ చేయడానికి మేము వస్తాం.